ఏమైందిరా అంత డల్లుగా కూర్చున్నావు? ఎవరన్నా కొట్టారా? అబ్బో! నన్ను కొట్టే మొగాడు ఉన్నాడారా మన ఊరిలో? అబ్బా! నిన్ను కొట్టే దమ్ము మన ఊరిలో మగవాళ్ళకి ఎక్కడ ఉందిరా బాబు! కేవలం ఆడవాళ్ళకి మాత్రం ఉంది. మరీ ఎక్కువ ఆ సర్పంచి పెళ్ళాంకి ఉంది. ఓరిని సర్పంచి పెళ్ళాం ముచ్చట ఇక్కడ ఎందుకు వచ్చిందిరా? అసలు ఏమైంది చెప్తావా? లేక ఈ విషయం సర్పంచి దగ్గరికి తీసుకొని పోవాలా? అంటే ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, చెప్పురా చెప్పు. మన సర్పంచ్ పెళ్ళాంని ఎవ్వరూ లేని టైంలో వాళ్ళ ఇంటికి పోయి తన నడుము గిల్లిన. దాంతో సర్పంచ్ పెళ్ళాం, వాళ్ళ అవ్వ ఇద్దరు నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టారు అని ఊరిలో అందరికీ చెప్పుపో నీ యవ్వ. వాడు ఏం చెప్పనక్కర్లేదురా అయ్యా, మొత్తం నువ్వే చెప్పావుగా. ఆగు, ఈ విషయం మీ అయ్యకి చెప్తా. అరే వద్దురా నాయనా, మా అయ్యకు తెలిస్తే నన్ను నడ్డి మీద తన్ని నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడు. సరే మరి నాకు వీడికి 2 కళ్ళు కీసలు తీసుకో, లేకపోతే ఈ విషయం అంతా మన ఊరిలో మారి మోగిపోతుంది. మీ యవ్వ, నేనే అంటే నాకన్నా పెద్ద బిచ్చప్పళ్ళు ఉన్నారు కదరా మీరు.